క్యాప్సికమ్. కానీ ఇంకో అటువంటి దాంట్లో క్యాప్సికమ్ చేస్తున్నాం. Most of the substances that are used on the table as seasoning foods will in course of generation or two, in the course of a generation or two, be very useful because the people fall themselves with these substances. Tea, coffee, pepper and these poisonous effects where the cause is a predisposition to disease, which is the disease produced by these ఇంట్లో వాడుకునేవే ఏవైతే ఉన్నాయో మామూలుగా వాడుకునేట్టుగా ఉంటాయి రోజు తీసుకునే సబ్స్టెన్స్ అవి మామూలుగా అలా 10 సంవత్సరాలు వాటిని పాయిజనస్ కదా కాఫీ టీ మరి ఉప్పు వాడడం ఎక్కువ కారం వాడడం ఇవన్నీ అవి ఏమవుతాయి కొన్నాళ్ళ ఒక జనరేషన్ తర్వాత 2 జనరేషన్స్ తర్వాత వీటి ఎఫెక్ట్స్ కనిపించడం మొదలు పెడతాయి పిల్లల్లో మనవల్లోనూ అప్పుడు అవుతాయి వాళ్ళలో వచ్చేటువంటి ఇన్కమ్స్ వీటి నుంచి చేసిన రెమెడీ ఏదైనా సిమిలర్గా వస్తాయి మనం ఫుడ్లో తీసుకునేటువంటి వాటిలో ఇవి ఆ రకంగా వస్తాయి చాలా ఐటమ్స్ అలాగే మనం ఫుడ్లో వాడేటువంటి వాటి మిరియంగా లేకపోతే కాఫీ కానీ టీ కానీ అవును కారం ఎక్కువ వాడేమవుతుంది గొడ్డు కారం వాడతారు బియ్యాలు మామూలుగా వాడచ్చు బాగా ఎక్కువ బియ్యం హాట్ దంచి పారేస్తుంది అయినా సరే నచ్చలేదు తినేస్తాడు రోజు చెప్తాక అవకాశాలు మాట పచ్చిమిరపకాయలు అనుకుని తింటున్నాడు అది ఏమవుతుంది కొన్నాళ్ళ ఉన్నారు అలాగా ఒకసారి ఒక ఇంటికి భోజనాకిందండి అలా కారింది ఇంట్లో ఆవకాయ కూరం అన్నమాట కారం మేము చాలా అలగిగా కలుపుకుని బోల్డ్ నేర్చుకుంటున్నా తినలేకపోయాం ఆవకాయ అంత కారంగా వాళ్ళు ఇంట్లో బెంగళూరు ఉంటారు బాగా ఒంట్లో కలిపేసుకుని దాంట్లో టక్క టక్క పచ్చిమిరపకాయలు గుర్తున్నారు అలవాటు అయిపోతుంది అంతకన్నా మీద ఉదయండి కొంతమంది నాలుగ మన అయితే నాలుగు కాలిపోతుంది కాఫీ టీ తాగుతారు చాలా ఒక్కసారి కాపుతున్నాం కాఫీ ఇస్తే వాడికి 2 నిమిషాలు తాగేస్తాడు అదే వాడికి ఏమవుతుంది వాడిని చేసినా అనెక్స్ట్ చేసినా వాళ్ళలో ఈ పాయిజన్ ఎఫెక్ట్స్ సెక్రటరీగా వాళ్ళకి వస్తాయి వెళుతున్న పదార్థాలు తింటే వాడి ఎఫెక్ట్స్ వాళ్ళు అంతే మరి డెఫినెట్గా వచ్చే హెల్తీ ఆస్తే మామూలు ఇదే డిఫరెంట్ షూస్ మామూలు ఎవడో మధ్యలో మోసం చేసి వాడు రంగు కొట్టేస్తారు దొంగ లెక్క చూపిస్తాయి మధ్యలో ఎప్పుడు కొట్టే కంటే మరి 5 మంది గారు లాగా మ్యాక్సిమల్గా హోమియోపతి కూడా కొట్టే in the bad, flabby, red-faced children or milk drinker and pet eater, the poor reaction, a relaxed and flabby constitution, red-faced and varicose condition, those that have been overstimulated, children of overstimulated men, we find this fear of capsicum very often. In those constitutions in which face looks rosy, but it is cold or not warm, and upon close examination, the face is seen to be studded with a fine system of cattle. మొహం ఎర్రగా ఉంటుంది చూద్దాం మంచి రోజుగా ఎర్ర కలర్గా ఉంటుంది దగ్గరికి వచ్చి చిన్న చిన్న బ్లడ్ వెస్ట్స్ ఉంటాయి క్యాపిలరీ అవి పొంగి ఉంటాయి ఆ రోజ్ క్రాక్ బ్లడ్ పేస్ట్ ఉంటుంది ఇలా ఉండదు ఇలా రెడ్ వేస్ట్ ఉండవు అనుకుంటే సల్ఫర్ ఉంటుంది వాడి సల్ఫర్లో కూడా ఈ క్యాపిలరీస్ ఇలా ఉంటుంది మొహం ఎర్రగా ఉంటుంది కర్రమెట్లో ఉంటుంది ఎర్రగా ఫేస్ కర్రమెట్ వాడికి ఎలా ఉంటుందంటే వంతంగానే వీడి అంత మంచి బ్లడెడ్ హెల్దీయో అన్నట్టుగా మంచి ప్రమాణంగా ఉంటాడు హెమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది అందుకే దాంట్లో అంటాడు కర్రమెట్లో క్యాన్సర్ ఫాల్స్ ఫ్లవర్ అంటాడు అంటే ఫుల్ బ్లడెడ్ వల్ల కనిపిస్తారు కానీ వాళ్ళలో బ్లడ్ ఉండదు అది ఫాల్స్ ఫ్లవర్ అంటారు ఫాల్స్ ఫ్లవర్లో రెడ్ టెస్ట్ ఉండదు వరకు చాలా ఆనందిస్తుంది
పొద్దుగా తక్కువ జాంపండ్లా ఉంటారు. రెండు చేస్తా తక్కువ ఉంటుంది వాళ్ళలో కూడా. వాడు అందుకే అంటాడు కదా, ఇట్ ఈస్ మోర్ సూట్ బ్రూనెట్స్ ప్లాంట్స్. Plump and round with no endurance, a false plethora like alkali. The end of nose is red. The cheeks are red. Red over the cheeks. Red eyes. Easily relaxed individual. So these constitutions react slowly after diseases and do not respond to relief. A sluggish state, a tired, lazy constitution. In school girls who cannot study or work, who get homesick and want to go. జాయిన్ అయినప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం ఉంటుంది బాగా హోమ్ సిక్నెస్. దీని గౌటి కాదు, అందుకే కొంతమంది చాలా హోమియోపతి హోమ్ సిక్ రెమెడీ అంటారు, క్యాప్షన్. దీన్ని రొటీన్ రెమెడీ వాడేస్తారు. In gouty constitutions with the cracking of the joints and gouty deposits in the joints clumsy, weak, give out soon. There is a sluggishness of the whole economy. They are chilly paints, are sensitive to air and want to be in a warm room. Even in the ordinary weather, the open air causes chilliness. They are sensitive to cold and to weather. సరసరవాడికి స్నానం చేయడం అంటే మా నరకం కదా. ఏం చేత చేయడానికి పడదు, భరించదు. In mental state, there is no more striking thing than this symptom, homesick. Sickness like homesickness runs through the remedy and is accompanied by red cheeks and sleeplessness, not feeling in the process, fearfulness. అంటే homesick తో పాటు ఇవి accompany ఉంటే capsicum. They are oversensitive impressions, are always looking for an offense or slight. ఎవడే మాట్లాడినా అవతలవాడు అవమానించడానికి అదే నన్ను ఇలా అనడానికే తక్కువగా మాట్లాడడానికి అనుకుంటుంటారు ఈ ఫీల్ వల్ల. ఆల్వేస్ సస్పిషియస్ అండ్ లుకింగ్ ఫర్ రిజల్ట్, ఆబ్స్టినేట్ టు ఎక్స్ట్రీమ్. ఇట్ ఈస్ ఏ డెవిలిష్నెస్ ఆబ్స్టినసీలో. Even if she wants a certain thing, she will oppose it if proposed by someone else. After emotions, red cheek, yet the red cheek lack of heat, even with increased temperature, are one cheek pale and the other red, or the cheeks alternately red and pale. Children are clumsy and awkward. Capsicum mind is almost overwhelmed by persistent thoughts of suicide. He does not want to kill himself. He resists the thought, yet they persist, and he is tormented by these thoughts. అరమెట్లాగా చంపుకోవడం అనేటువంటిది కానీ అవే కలుస్తుంది. There are persistent thoughts in memories, and it is necessary to distinguish between impulse and desire. Impulse కి desire కి differentiate చేయడం తెలియాలి. Impulse అంటే చేద్దాం అనిపిస్తే వెంటనే చేస్తారు, ఆలోచించడం. desire ఆలోచిస్తూ ఉంటుంది నెలలు. If we desire to have a rope or a knife to commit suicide, that is altogether different from an impulse to commit suicide. చాకు కదా అన్నైనా పొడుస్తాడు, అవతల వాడినైనా పొడుస్తాడు. ఇంపల్స్ ఆ పైన చూడంగానే ఇక్కడ దూకేస్తే అని విసిరేస్తాడు, అది ఇంపల్స్. కోపం వస్తే ఒళ్ళో ఉన్న పిల్లవాడిని పొయ్యిలోకి విసిరేస్తుంది అంటాడు, అది ఇంపల్స్. An impulse sometimes overwhelming and overbalances the mind and commits suicide. You always find out for a patient whether he loathes life or wants to die, or if he has impulses which he wishes to aside. Desire అంటే వాళ్ళు లోదింగ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఎందుకు బతకడం, ఇలా ప్రపంచంలో ఏముంటాయి, అన్ని డార్క్ సైడ్ థింగ్స్ అలాగా లామెంటింగ్ మీద ఉంటుంది. లామెంటింగ్ ఈవెంటింగ్ ఏముండదు, ఇంపల్స్ ఇది సపోర్ట్ అయిపోయింది. Some persons lie awake at night and long for death, and there is no reason for it. ఎందుకురా చచ్చిపోకుండా నీకేమొచ్చింది, నీకు తక్కువైందా, నువ్వేనా అనుకున్నావు సాధిస్తలేదా, నీకైనా ఫైనాన్షియల్ మీకు అనుకున్నావు లేవా, అన్నీ బాగానే ఉంటాయి. ఒకటి లాజికల్గా తీసుకున్నాడే అన్నీ బాగానే ఉంటాయి. వాడికి రావడం కంటే అసలు అవసరం లేదు, కానీ దాని గురించి ఆలోచన, రాత్రి నిద్రపోకుండా ఆలోచన. Some persons lie awake at night and long for death, and there is no reason for it.
that is the state of the will, insanity of the will. In another patient, the thoughts jump into his mind and he cannot them aside, and the thoughts torment him. The distinguishing feature of remedy is often found by differentiating between the two. Desires are of the will, impulses come into the thoughts. Headaches, as if the skull would split when moving the head, when walking or coughing. Feeling as if head would fly to pieces, hold the head with the hand. Feeling as if the head were large, aggravated by coughing and stepping, ameliorated by lying with the head high. Burst pain and throbbing. Headache with pulsation in forehead and temple. Headache as if the brain would be pressed through the forehead. On stooping, feeling as if the brain would be pressed out, as if the red eyes would be pressed out on stooping. The senses are disturbed and are overactive. Oversensitiveness, noise, smell, taste, touch, to impress, to insult. The patient is excited. Pains in the ears, itching pain, aching, pressing pain with cough, and as when abscess would burst. It has a peculiar action on the bones of the internal ear and mastoid process. Abscess round and about and below the ear and carries petous portion of the temporal bone necrosis. It has been frequently indicated remedy in mastoid abscess. Cold catarrh. The patient takes cold in nose and throat, and this is followed by a collection of mucus. Very often in stupid patients, it is difficult to get symptoms, and you must depend on what you see, the character of the discharge and a few other things, and you will find that some of these cases will be cured and all other symptoms will go away, but in some of these cold catarrhs, no reaction seems to come after the most carefully chosen remedies. And all at once, the doctor observes that the patient has red face and it is cold, and the end of it is red and cold, and the patient is fat and flabby, and yet has so much endurance. అంత లావుగా ఉన్నా వాడికి బుద్ధగలిగేటువంటి శక్తిగా ఓపికగానే ఉండవు నశిస్తాయి. Never could learn at school, and if she exerts, breaks into a sweat and freezes in cold. He has a key to the patient and examines the patient by the key, that is, by a bad practice, and never to be resorted to except a denier as a dernier resort and stupid patient. When he used calcium to the patient, it arouses her. He may not cure, but after it, Silesia or Calibic or other remedy, which was perhaps given for and did not act, takes hold and cures. Like indicated remedies, the text it says, not red and hot. The skin all over is red and burning, a capillary condition. The cheeks are red and hot, and this alternates with pain. Red dots on the face. Pains in the face like bone pains from external touch. Pains are from touch. Pain in the zygoma or the zygoma is sensitive. Sensitive to pressure over mastoid. Swelling the region of the mastoid. Taste foul like filtered water. When coughing, the air from the lungs cause a pungent, offensive taste in the mouth. A hot, pungent air comes up from the throat, tasting foul when coughing. On the tongue and lips, flat, sensitive, spreading ulcers with lardaceous base. The mucous membrane of the lips and the various parts of the body, if picked up with fingers, remain in the raised position, showing a sluggish expression. This is the flabbiness of capsule. It wrinkles on pressure. It is a feeble sensation. The parts you touch are loose and flabby, red, fat, cold. The child will not react well if it has measles until it gets capsule. The skin is moist and cold. There is a fine milky condition of the skin due to capillary condition. If the child is old enough, it will complain of feel cold. There is a slow reaction after eruptive diseases, after glandular diseases, after bubbling. The child was fat and flabby, but does not take on flesh. He takes food in the throat and nose, and the throat looks as if it would bleed. It is so a fine dash-like appearance. It is puffed.
discolored, purple, mottled, flabby, and spongy looking, dark red, burning soreness with ulcer in the faucet, uvula elongated, stinging in throat, enlarged tonsils, inflamed, large, spongy. The throat remains sore a long time after a cold or sore throat. Burning, pressing pain in the throat dark, red, relaxed sore throat, pain on swallowing, dysphagia, throat sluggish for a week and do nothing. The weak only recurrent reaction does not get very bad, but gets no better. Like a reaction. అది ఇంట్లో ఎప్పుడైతే ఉంటుంది గొంతులో ఈజింగ్ ఉంటుంది అంతకన్నా వన్ అవుతుంది కానీ దానికి తగ్గదు ఎన్నాడైనా సరే. When the chill begins, there is thirst after every dysenteric stool, a sudden craving for ice cold water which causes chilliness, craving for water before chill, and when taken it isn't the chill, it feels cold in the stomach. He desires something warm, something stimulating, craves point things. This is seen whiskey drinkers. They crave pepper, and the pepper on the other hand turns around and craves the whiskey. These diffusal stimulants crave some stimulating thing, crave support. Dipsomania. Let me give you a hint in article. In dipsomania, the sinners who have been drinking a great many drinks a day sometimes get to that state which they must get up during the night for drink, or they will not be able to get up in the morning. In the morning, the first 3 or 4 drinks will be thrown up, but they will stay down. They must take a number until once they have got to a state in which they must keep on taking. If they keep too long, the first few drinks will come up, and so they must get up in the night, or the whiskey will not stay down in the morning until they have taken a number of drinks. You will see this in lawyers who do a great amount of work on stimulants. Nuts, arsenic and capsicum will do something for them. They will cooperate with you. కనుక మనం చెప్పినట్టు పని చేస్తుంటే వాళ్ళకి పని చేస్తుంది. ఎంత మాట అన్నాడు వాడి కాలేజ్ చేస్తాడ. I remember saying to one old topper who had kept up altogether on champagne that he would have to stop it. He whined, I do not think it is worthwhile. If he would not get his champagne, he did not think life worth it. మానేయాలనిపించానే అది తాగకపోతే సగనం వేస్ట్. If these people want to get benefit, they must cooperate. Misery after stool, tenderness and thirst, and drinking causes shuddering, smarting and burning in ass and rectum, violent transfers in rectum and bladder at the same time, hemorrhoids, protruding, smarting, burning, smarting like pepper, they sting and burn as pepper has been kindled and them, tenuousness of the blood, stranguli, burning, biting pain after urination, in old case of gonorrhea, in which there is no reaction, the discharge is creamy. You take a picture for his face, you notice the flower, but also that he has no endurance for flabby, sensitive cold, red face. He does not react after cold. He has the lashed up or creamy discharge with burning or urination. Capsicum will sometimes stop it suddenly. Coldness of scrotum, profuse swollen, edematous, pain in the prostate and after gonorrhea, coldness of the affected part, coldness in patches, coldness of the whole body. కల్కేరియాకి దీనికి కూడా నా దగ్గర అదే దాంట్లో కోల్డ్కి ఎగరవేషన్, వీడికి కోల్డ్ కొన్ని చోట్ల ఎమ్మెల్యే కొన్ని చోట్ల ఎగరవేషన్, వాటర్ అది ఎగరవేషన్. It is useful in perplexing and troubling chronic hoarseness. He has had a cold, and remedies for the acute condition have been given, perhaps 2 or 3 remedies, aconite, pneumonia, heparin, phosphor. But all at once you wake up to the fact of his chronic constitutional state of hoarseness. He is offend, chilly, red-faced, and the hoarseness appears under capsicum. It is the same with the cough. After making several blunders, you wake up and see it is a capsicum case, and that you will never get forgotten at the root of trouble. చాలా మందులు వేసి అప్పుడు మేము వేస్తాడు క్యాప్సికం, ఇది క్యాప్సికం కాఫ్.
This shows the importance of getting at the thing general. If there is much acute suffering, of course, you must give acute remedy, but if the patient has delayed recovery and convalescence is slow, the next remedy will be the remedy for the patient. Sometimes it is sulfur, phosphorus, lycopodium, and sometimes it is calcium. If the patient has a good constitutional state, he will have the cold on acute remedy, but the old, gouty, rheumatic, flabby patients need a constitutional remedy. Cough in sudden paroxysm, convulsing the whole day, whole body, cries of the cough from the headache, stitches in the suffering part with the cough. Hello? Cries after the cough from the head, stitches in the suffering part with the cough. Every cough bars the affected part. The constitutional state first, and the particular must agree that it is prescribed according to totality. ఆ మాట మాత్రం వదలదు.